హైదరాబాద్ నగరంలోని ట్యాంక్ బండ్పై శ్రీమతి శోభారాజ్ ఆధ్వర్యంలో మహానగర సంకీర్తన కార్యక్రమంలో భాగంగా అన్నమాచార్య కీర్తన భావన వాహినిని అంగరంగ వైభవంగా ఈరోజు ఉదయం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు నంగునూరి చంద్రశేఖర్తో కలిసి పాల్గొని మాట్లాడారు. అన్నమాచార్య సంకీర్తనల ద్వారా శోభారాజు తెలుగు రాష్ట్రాలలో ఎంతో కీర్తిని సాధించారని వారిరువురు కొనియాడారు. నేటి సమాజంలో భక్తి సంగీతానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని వారన్నారు. సంస్థ ఆధ్వర్యంలో చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలకు ప్రభుత్వ పరంగా సహకారం అందిస్తామని శ్రీ శ్రీధర్ బాబు చెప్పారు. ఈ సంకీర్తన కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. गायत्री వెళ్ళు నాకు ఆత్మీయ స్నేహితురాలు శ్రేయోభిలాషి గారు అయిన శ్రీమతి విజయలక్ష్మి హైకోర్టు అడ్వకేట్ గారికి శివ సత్కారం నిర్వహించాల్సిందిగా శ్రీమతి జయమ్మ గారిని కోరుతున్నాను. అంశంగా మనం అన్నమాచార్యుల వారి సంకీర్తనలు కానీ అన్నమాచార్యుల వారి యొక్క జీవిత విశేషాలను కానీ చెప్పుకునేటటువంటి గొప్ప అవకాశం మనకు శ్రీమన్నారాయణుడు కల్పించాడు. కాబట్టి మనమందరం చాలా సంతోషంగా గర్వించదగ్గటువంటి విషయం అది మనమందరం భావించాలి. మరి ప్రత్యేకంగా మీ అందరికి ధన్యవాదాలు తెలియపరుస్తూ మీ అందరికీ శుభాశీస్సులను అందజేస్తూ జై శ్రీమన్నారాయణ. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాధనలు మరి అందరికీ కూడా మంచి జరగాలని, అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని ఈరోజు వారు స్థాపించిన ఒక ప్రధానమైన సంస్థ ద్వారా మరి చైర్మన్ గారు బిపి రాజు గారితో పాటు మరి సంస్థకు సంబంధించిన పెద్దలందరూ చేస్తా ఉన్న గొప్ప ప్రయత్నానికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకారం అందిస్తుంది. మొత్తం యావత్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సంబంధించిన ప్రజలందరికీ ఎవరికి కూడా డాక్టర్ శోభరాజు గారి గురించి తెలియని వారు ఎవరు ఉండరు. అన్నమాచార్య అంటేనే శోభరాజు గారు గుర్తొస్తారు. శోభరాజు గారు ఇప్పటికి కూడా సమాజానికి, రాష్ట్రానికి, దేశానికి, ప్రపంచవ్యాప్తంగా వారి సంకీర్తన ద్వారా అన్నమాచార్య సంకీర్తన పాడుతూ వారి సంకీర్తన